హలో! హాయ్! వెల్కమ్ టు మై వ్లాగ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? సో, అమ్మ ఉంది కాబట్టి అమ్మతోనే స్టార్ట్ అవుతాయి వీడియోస్ అన్నీ గూడాను. ఇక్కడొచ్చేసి తలకి నూనె పెట్టేసుకుంటుంది. తలకి నూనె పెట్టుకోవడం మన అంటే చాలామంది తలకి నూనె పెట్టుకోరండి. కానీ తలకి నూనె పెట్టుకుంటే ఉన్న ప్రశాంతత ఇంక దేంట్లో ఉండదనమాట. నేనైతే నాకు తలనొప్పొస్తే చాలు తలకు నూనె పెట్టుకుంటానండి. నేను ఏమి హెయిర్ ఆయిల్ యూజ్ చేస్తానని గూడా చాలామంది ఎక్కువగా అడుగుతా ఉంటారు. మీకు హెయిర్ ఫాల్ ఏమైనా ఉంటే హెయిర్ ఫాల్ తగ్గిందా? నాకే కాదు మా ఇంటిల్లపాది, మా పిల్లలు, నేను, యోమిక అందరూ పెట్టుకునేది ఏంటి అంటే బిఫోర్ మా వారున్నప్పుడు ఆయన అందరూ పెట్టుకునే ఆయిల్ ఏంటి అంటే నేను యూజ్ చేసే ఆయిల్ అందరూ పెట్టుకుంటా ఉంటారండి. ఎందుకంటే అది చాలా పవర్‌ఫుల్ అనమాట. హెయిర్ ఫాల్ అస్సలుండదు. హెయిర్ ఫాస్ట్‌గా పెరుగుతుంది. అది గాకొచ్చేసి గ్రోత్ అనేది ఫాస్ట్‌గా ఉంటుంది. ఇంకా వచ్చేసి ఆయుర్వేదం హెయిర్ ఆయిల్ అనమాట. మీరెప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు యూజ్ చేసిన హెయిర్ ఆయిల్ మంచిగా గనక ఉంటే మీ హెయిర్ చాలా బావుంటుంది. అలానే ఒక మెరుపుంటుందనమాట మీ హెయిర్‌లో. చాలా మందికి హెయిర్ ఊడిపోవడం అలా ఏమీ ఉండదండి. సో, నేను యూజ్ చేసే హెయిర్ ఆయిల్ వచ్చేసి న్యూడ్ వాళ్ళది క్యారెట్ సీడ్ హెయిర్ ఆయిల్. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఇవి మనకి ఎక్కడ ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లో అయినా కూడా దొరుకుతూనే ఉంటాయి. అమెజాన్‌లో కూడా దొరుకుతూనే ఉంటుంది. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఉంటుందండి. ఇది నేను మెయిన్‌లీ యూజ్ చేయడానికి రీజన్ ఏంటి అంటే దీంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్ అండి. క్యారెట్ సీడ్, ఒలీవ్, ఆల్మండ్, సన్‌ఫ్లవర్ అలానే వచ్చేసి బ్రింగ్‌రాజ్, సిసిమి, కాస్టర్ ఆయిల్, క్యారెట్ సీడ్, బ్రహ్మి, అలోవెరా ఎక్స్ట్రాక్ట్స్, విటమిన్ ఏ. సో, ఈ ప్రొడక్ట్స్ అన్నీ అంటే ఈ ఇంగ్రీడియెంట్స్ అన్నీ మీరు చూసినట్లయితే భృంగ్రాజ్ వచ్చేసి మనకి మెయిన్‌లీ హెయిర్ గ్రోత్‌కి, హెయిర్ అనేది బాగా నల్లగా అవ్వడానికి చాలా మంచి హెల్ప్‌ఫుల్ అవుతుంది. సో, భృంగ్రాజ్ పౌడర్ కూడా మనము కర్డ్‌లో మిక్స్ చేసుకొని పెట్టుకుంటా ఉంటాం చాలామంది. అలానే ఆల్మండ్ హెయిర్ ఆయిల్ కూడా మనకి బాదం నూనె అండి. ఆల్మండ్ హెయిర్ ఆయిల్ అంటే చాలా హెల్ప్‌ఫుల్ అవుతుందండి. ఇంకా దీంట్లో సిసిమి, బ్రహ్మి, అలోవెరా ఇవన్నీ విటమిన్ ఏ ఇవన్నీ గూడా మన హెయిర్‌కి మాత్రం హెల్ప్‌ఫుల్ చేయడానికి చాలా హెల్ప్‌ఫుల్ అవుతుందండి. అందులో ఇదొచ్చేసి ఆయుర్వేదం ప్రొడక్ట్ కాబట్టి అసలకి మనం భయపడకుండా యూజ్ చేసుకోవచ్చు. స్మెల్ కూడా చాలా బావుంటుంది. అంటే ఫాస్ట్‌గా హెయిర్ గ్రోత్ అవుతుందనమాట. హెయిర్ గ్రోత్ అయ్యేది క్లియర్‌గా కనిపిస్తుంది మనకి. సో, మీరైతే ఇంక యూజ్ చేసుకోవచ్చు. ఎలాంటి ఇష్యూస్ ఏమీ ఉండవనమాట. మెయిన్‌లీ వచ్చేసి ఏంటి అంటే మనకి హెయిర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మన హెయిర్ అనేది మంచిగా లేకుండా ఉందనుకోండి, మన ఫేస్‌కున్న అందం పోతుంది. మన ఫేస్ పెద్దగా బాగోదు. నేను పొద్దున్న ఇక్కడ లేచాను. అందుకే నా ఫేస్ మంచి బొద్దుగా, క్యూట్‌గా కనిపిస్తా ఉండుంటది. సో, ఏంటక్క ఏంటి అంతలా ఉంది ఫేస్ అని చాలామంది అడగొచ్చు. సో, ఏంటి అంటే పొద్దున్నే లేచిన వెంటనే పెట్టించుకుంటానండి నూనె. అమ్మ మసాజ్ చేస్తది. బావుంటది. అప్పుడప్పుడు ఇలా చేయించుకుంటే చాలా రిలాక్స్‌గా ఉంటదనమాట. ఎప్పుడైతే తలస్నానం చేసి 2, 3 రోజులవుతుందో ఆ తర్వాత ఆయిల్ పెట్టుకొని అమ్మ చేత ఇలా దువ్వించుకుంటే చాలా బావుంటుందండి. ఒకవేళ మీరు ఈ ప్రొడక్ట్ తీసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటాయి. చెక్ చేయండి. ఓకేనా? అలానే ఆఫ్టర్ హెడ్ బాత్ తర్వాత మీకు నేను షేర్ చేస్తున్నాను. హెయిర్ అనేది ఎలా ఉంది ఏంటి అని చెప్పి. బావుంటదండి. మంచి సిల్కీ లుక్ వస్తుందనమాట హెయిర్‌కి. ఇక్కడ చూసారా? నాకైతే ఎంత ఇష్టమంటే హెయిర్ ఆయిల్ చాలా ఇష్టమండి. అందులో ఆయుర్వేదం కాబట్టి నాకెలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ రాలేదండి. రావన్నమాట. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ రావు. అలానే హెయిర్ అనేది హెల్తీగా ఉంటది. మీరిక్కడ చూసారు గదా! ఎంత హెల్తీగా ఉందో. ఒక మంచి షైనీ లుక్ ఉంది చూసారా? ఒక మంచి సిల్కీ షైనీగా ఉంది గదా! సో, హెయిర్ ఇలా ఉంటే మన ఫేస్ కూడా చాలా గ్లో ఉంటది. చాలా బావుంటది. ఆహ్, ఎలాగంటే అబ్బా! ఏంటబ్బా! జుట్టేంటి ఇంత గ్లో ఉంది అన్నట్టు అనిపిస్తదనమాట. ఇంత హెల్తీ ఉంది. వీళ్ళసలు ఎలాంటి హెయిర్ ఆయిల్ యూజ్ చేస్తున్నారు? ఎలాంటి షాంపూ వాడుతున్నారు? సో, ఇట్లా మిమ్మల్ని చాలామంది అడుగుతా ఉంటారు. మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా? చాలామందికి హెయిర్ అనేది బాగా హెయిర్ ఫాల్ ఉంటది. అస్సలు హెయిర్ ఏంటి అంటే చాలామందికి హెల్తీ ఉండదనమాట. సిల్కీగా ఉండదు. స్మూత్ ఉండదు. ఏదో ఉన్నామంటే ఉన్నాము, చేసామంటే చేసాం, హెయిర్ ఆయిల్ అప్లై చేసామంటే చేసాం అన్నట్టుంటది. సో, ఒకసారి రివ్యూ చూడండి. ఓకే. బాయ్.